మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. మనము విజయారెడ్డి గారి ఆత్మహత్యకి సంబంధించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పటికీ ఆ టాపిక్ మీద సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. తన ఆత్మహత్య ఒక విషయం పక్కన పెడితే ఎందుకు ఇలా చేశారు, అది లోన్లీనెస్సా, అది తన తప్పిదమా, సొసైటీ తప్పిదమా, షేర్ చేసుకోవడానికి ఒక్క వ్యక్తి కూడా తనకు దొరకలేదా? ఆఫీస్ ప్లేస్లో కావచ్చు, నైబర్ కావచ్చు, సాధారణంగా ఇంటి పక్కింటి వాళ్ళు చాలా క్లోజ్ ఉంటూ ఉంటారు కొన్ని దగ్గర. ఓకే, పిల్లల్ని ఎలా ఒప్పించగలిగారు? ఇది పెద్ద రీజన్గా కనిపిస్తుంది. చిన్నపిల్లలు ఏం కాదు, రమ్మ మనం వెళ్ళిపోయి చనిపోదామని అంటే ఒప్పుకునే అంత ఇది లేదు. బట్ తల్లి అడుగు జాడల్లో మరణ శాసనం రాస్తే ఫాలో అయిపోయారు పిల్లలు. అలాంటి పిల్లలు ఉన్నారా ఈ రోజుల్లో? ఇదొక క్వశ్చన్ మార్క్. ఇలా మనకి అంతు చిక్కని అంతుబట్టని క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. మీ వెర్షన్ ఏంటి? ఇక్కడ మీరు మీ మిగతా ప్రశ్నలన్నీ సమంజసంగానే ఉన్నాయి, కానీ సమాజం ఏమైనా తప్ప అని కూడా అడిగారు. నేను సమాజం తప్పని నేను అన్ను. ఎందుకంటే ఇంతకంటే గడ్డు పరిస్థితులుండి ఉన్న వాళ్ళకు కూడా సమాజం ఏమీ తోడ్పాటు ఇవ్వట్లేదు. సమాజం అసలు ఎవరికీ ఏమీ ఇవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్స్పెక్ట్ చేయడమే తప్పంటారా? అస్సలు మనకి మనమే చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే వాళ్ళ తలరాతని వాళ్ళే రాసుకుంటారు. ఒక్కొక్కరు అన్నీ బాగుంటే మంచిగా రాసుకుంటారు, ఒక్కొక్కరికి ఆర్థిక పరిస్థితులు బాగుంటే కుటుంబ పరిస్థితులు బాగుండవు, ఈ రెండు బాగుంటే ఆరోగ్యం సహకరించదు. ఇవన్నీ అన్నీ బాగున్నాయి అనుకోండి, మంచి లైఫ్ పార్ట్నర్ దొరకరు. ఇలా వాళ్ళ చుట్టూనే ఉంటుంది తప్పితే సమాజం ఏదన్నా చేస్తుంది. అసలు ఇవాళ ఈరోజు మాట్లాడుకుంటే కుటుంబం కూడా ఏమీ చేయట్లేదు ఎవరికి. కుటుంబంలో కూడా మనుషులు ఒంటరిగానే అయిపోతున్నారు. కరెక్టే. ఈ పరిస్థితిలో కుటుంబం ఎంతో కొంత తీసుకుంటుంది ప్రతి వ్యక్తి నుంచి. ఒక వ్యక్తి తీసుకుంటారు కుటుంబ సభ్యులు కాబట్టి. అలా తీసుకున్న వాళ్ళే ఒకరికొకళ్ళకి ఏమీ చేయనప్పుడు సమాజం ఎందుకు చేస్తుందండి? సమాజం ఏమీ చేయదు. మనకి మనమే చేసుకోవాలి. ఏం చేసుకుంటాం? మనం ఏం చేసుకోగలం? మన తల్లిదండ్రులు మనని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు కాబట్టి మనని పెంచుతారు, చదివిస్తారు, పెళ్లి చేస్తారు, ఇవన్నీ చేస్తారు. అయితే ఈ ప్రాసెస్లో మనకి అన్నీ అనుకూలంగా జరుగుతాయి అని అనుకోవటం కూడా భ్రమే. ప్రతికూలతల మధ్య బతకటం ఎలా అనేదే ఆర్ట్ ఒక రకంగా. ఇప్పుడు సంతోషం వచ్చినప్పుడు పొంగిపోయి, కష్టాలు వచ్చినప్పుడు దుఃఖపడిపోతే అది జీవితం అనిపించుకోదు. ఒక జీవితం అంటేనే కష్ట సుఖాల సమాహారం. సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, నిందలు ఉంటాయి. ఒక్కొక్కసారి మనమే క్వీన్ లాగా అయిపోతాము, మనమే ఒక్కోసారి మన జీవితానికి మనమే బానిసలం అయిపోతాం. ఆ సినిమాలో పాటను చూసారా? నాకు చాలా ఇష్టమైన పాట. ఇది ప్రభాస్ పాడతాడు, చక్రం సినిమాలో. అది మనము తీసుకోవడం రావాలి. ఎక్కడ మంచి ఉంటే అది తీసుకోవడం రావాలి. ఇప్పుడు చూడండి, మనిషికి మాట్లాడే శక్తి ఉంది, అంటే భావ వ్యక్తీకరణ ఉంది, మంచో చెడో తేల్చుకునే శక్తి కూడా మన మెదడుకు ఉంది. ఇంత ఉన్న మనము ఎందుకు మనం ఒక్కొక్కసారి ఇలా అయిపోతాము అని అనుకుంటే, కొంత కుటుంబ కారణాలు కావచ్చు, కొంత మానసిక కారణాలు కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు, ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అయితే ఆమెకి ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడం వెనకమాల పైకి చూస్తే ఎవరికైనా చదువుకుంది, ఉద్యోగం ఉంది, విదేశాల్లో ఉద్యోగం చేయగలిగిన భర్త ఉన్నాడు, 2 మంచి పిల్లలు ఉన్నారు, అంగవైకల్యం లేని పిల్లలు, వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు,
మళ్ళీ భర్త దూరంగా ఉంటున్నాడు కాబట్టి ఈమెకి తోడ్పాటుగా ఉండటానికి ఒక కుటుంబం ఉంది. ఇన్ని ఉన్నా కానీ ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అని మనం ఆలోచిస్తే ఆమె భర్తకి మధ్యలో ఏవో విభేదాలు ఉన్నాయి. ఆ భర్త క్లియర్గా ఏం చెప్తున్నాడు, నా భార్య చాలా ధైర్యవంతురాలు, నా భార్య దేవత అని చెప్తున్నాడు. ఎందుకు దేవత అయ్యింది, ఎందుకు ధైర్యవంతురాలయ్యింది? అసలు ఆమెకి అంత ధైర్యం ఉంది అని నువ్వు ఒప్పుకుని ఆమె దేవత అని ఒప్పుకున్నప్పుడు ఆమెకి ఈ కష్టం రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నీ పట్టించుకోనితనము, నీ నిష్క్రియాపరత్వము ఆమెకి ఈ పరిస్థితి తీసుకొచ్చినాయా? అదే కదా, ఒకవేళ భర్త మీద అంత నమ్మకం ఉండుంటే పిల్లల్ని చంపేది కాదు. అది మాత్రం ఎక్కడో ఇది ఖచ్చితంగా అతన్ని, నేను చేతగాంతనం అని అనను కానీ అతనికి లైఫ్ స్కిల్స్ లేవనిపిస్తుంది. లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? నాకేం బాధ్యత ఉంది, నా బాధ్యతను నేను నిర్వర్తించడం ఎట్లా, నేను ఎవరెవరి దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటున్నాను, వాళ్ళకి నేనేం చెయ్యాలి, నేను ఒక మనిషిగా ఎలా నిలబడాలి, డబ్బు సంపాదించే యంత్రంలాగా కాదు. నా పక్క మనుషులు నా నుంచి ఏం ఆశిస్తున్నారో అవి నేను ఇవ్వగలుగుతున్నానా లేదా అనే పరిస్థితిలో గనక, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, కొంతమంది ఆడవాళ్ళు అలా ఉండే ఆడవాళ్ళు ఉన్నారు, అలా ఉండే మగవాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చాలా తెలివిగా ఫైట్ ఆర్ ఫ్లైట్ అని ఒక 2 మోడ్స్ ఉంటాయి. ఇది లైఫ్లో చాలా అవసరమైన విషయాలు ఈ 2. MBAలో చెప్తారు ఇది, ఫైట్ ఆర్ ఫ్లైట్. నువ్వు అక్కడే ఉండి ఫైట్ చేస్తావా, ఎగిరిపోతావా, అంటే ఈ పరిస్థితుల నుంచి దూరంగా వెళ్ళిపోతావా? ఇప్పుడు చూస్తే ఈ ఇద్దరి విషయంలో చూస్తే ఈమె ధైర్యవంతురాలు, దేవత అని అతను చెప్తున్నాడు. ఎందుకు అయింది? ఆమె ఇక్కడ ఉండి ఉద్యోగం చేస్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నది. ఆమె ఫైట్ చేస్తుంది, ఈయన ఫ్లైట్ మోడ్లో ఉన్నాడు. ఇవన్నీ నాకు వద్దు, ఈ బరువు బాధ్యతలు నాకు అక్కర్లేదు, నేను డబ్బులు సంపాదిస్తే చాలు అని డబ్బులు పంపిస్తా చాలు. అసలు నిజంగానే ఈ డబ్బుల కోసమే అతను అక్కడికి వెళ్ళాడు అనుకుందాం. పోనీ వీళ్ళిద్దరిలో ఒక అండర్స్టాండింగ్ ఉంటుందిగా వీళ్ళిద్దరి మధ్యలో. అలాంటప్పుడు ఈమె ఒంటరితనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? అదే కదా. ఇప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళారో తెలిసినప్పుడు ఏమీ చెప్పుకోకుండా వెళ్తే ఇక్కడ ఒక పెద్ద అగాధం ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్తే ఇంట్లో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వరుగా, మా ఆయన కనిపించట్లేదు, మా ఆవిడ కనిపించట్లేదు అని. అంతే. అందుకని ఏంటంటే ఇక్కడ ఈమె ఈ పరిస్థితి, ఇంతటి నిర్ణయం తీసుకోగలిగే ఒక మానసిక స్థితిలోకి ఈవిడ వెళ్ళింది అంటే దీనికి సంబంధించిన కారణాలు ఆ భర్తకి తెలియకుండా ఉండవు. పిల్లలైనా సరే, ఇప్పుడు ర్యాపో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఉంటారు, మనం ఏదన్నా అన్నాం అనుకో వెంటనే వాళ్ళ డాడీకి ముడేస్తూ ఉంటారు కదా. కూడా డాడీ ఏదన్నా అన్నారు అనుకోండి, అమ్మకు ముడేస్తూ ఉంటారు, అట్లా అన్నారు ఇట్లా అన్నారు. ఇది ఒక రోజులో తీసుకున్న డెసిషన్ కాదు, ఇది ఒక రోజులో తీసుకున్న నిర్ణయం కాదు. పైగా ఈ పిల్లలకి తల్లి పైన చాలా ఓవర్ డిపెండెన్సీ ఉందని కూడా అర్థమవుతుంది. చాలా జాలిగా అమ్మని పట్టుకున్నాడు ఆ పిల్లోడు. ఇప్పుడు అక్కడ చూడండి, ఈ ఇద్దరు పిల్లల్లో కూడా డిఫరెన్స్ ఉంది. తల్లి పక్కన గుడ్డిగా ఫాలో అవుతుంది ఆ కూతురు, ఈ పిల్లోడు కొంచెం ట్రై చేస్తున్నాడు, కానీ ఆ పిల్లాడి పవర్ సరిపోలా. అదే ఆ పిల్లోడు చెయ్యి విదిలించుకుని వెనక్కి వెళ్ళిపోయినా సరే అతను ఏమనుకుని ఉండొచ్చు, ఆ పిల్లాడు పాపం ఆ క్షణం, నేను వెళ్ళిపోతే వీళ్ళు ఏమైపోతారో, నేను ఉంటే ఇది ఆగుతుందేమో, ఏదో ఒకటి ఆలోచించుంటాడు. కానీ ఈ మాత్రం ఆలోచన ఆ పాప మొహంలో అసలు కనిపించట్లా. బలమైన కారణాలు ఏవో ఉన్నాయండి, ఏమీ లేకుండా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఉండటానికి ఇల్లుంది, తిరగడానికి కారు ఉంది, చేయడానికి ఉద్యోగం ఉంది, పైగా పిల్లలు ఉన్నారు, ఫారిన్లో డబ్బులు సంపాదించే భర్త ఉన్నప్పుడు, ఈ 5 ఉన్నప్పుడు ఏ భార్య అయినా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? లేదు అంటే ఇంకొకటి కూడా జరిగి ఉండాలి. భర్త వైపు నుంచి ఈ విధమైన సమస్య, అలాగే ఆర్థికపరమైన ముడులేమైనా తన కుటుంబంతో వేసుకుందా ఆవిడ?
అది కూడా వస్తుందిగా, తన వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు సరిగా మాట్లాడట్లా దీని గురించి, అసలు ఏమి ఎక్స్ప్రెస్ చెయ్యట్లేదు. పైగా ఇక్కడ వాళ్ళ అమ్మ ఇచ్చిన స్టేట్మెంట్కి వాళ్ళ బ్రదర్ ఇచ్చిన స్టేట్మెంట్కి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. మళ్ళీ ఈవిడిచ్చిన స్టేట్మెంట్కి వాళ్ళ అత్తమామ ఇచ్చిన స్టేట్మెంట్కి కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ ఉన్నది ఏవో లొకలొకలు అయితే ఉన్నాయి. అయితే ఇవి ఏ ఉన్నా సరే ఆమె మానసికంగా గనక దృఢంగా ఉండి ఉన్నట్లయితే గనక ఇవి చనిపోవడానికి ఇవి కారణాలే కాదు అసలు. ఎందుకంటే ఒంటరితనం కానీ, ఏమైనా ఆస్తి వివాదాలు కానీ, డబ్బులు ఏమైనా మిస్అప్రాపరియేట్ అయిన విషయాలు కానీ కారణం కాదు. ఆమెకి ఒక మానసిక పరమైన ఒంటరితనం ఉంది. ఆ ఒంటరితనంలో నుంచి ఒక భయం వచ్చేసింది. నేను బతకటం ఎట్లా, నేను బతకలేను. సరే నేను బతకలేను, బాగానే ఉంది. నాతో పాటు ఈ పిల్లలు ఎలా, నేను లేకపోతే ఎవరు చూసుకుంటారు? తల్లి మీద కూడా నమ్మకం లేదు. చూడండి, సరే భర్త మీద నమ్మకం లేదంటే కాసేపు వదిలిపెట్టండి, తల్లి మీద కూడా నమ్మకం లేదు. అందు గురించే డౌట్ వస్తుంది నాకు ఆ కుటుంబం పైన. సరే ఇవేవి నిజాలైనా కూడా కాకపోయినా కానీ ఇంకా ఇంకొక కారణం కూడా ఉంటుంది. కొన్నిసార్లు భార్యాభర్తలకు విభేదాలు వచ్చినప్పుడు భర్తలు విజిటింగ్ రైట్స్ పేరుతో పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లల్ని చంపేస్తుంటారు. అలాగే భార్యలు కూడా పిల్లల్ని చంపేస్తూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఈ సదరు తండ్రికి వారసుడు. భర్త మీద కోపంతో వాళ్ళకి వారసత్వం లేకుండా చేయాలనే ఒక ఉద్దేశం కూడా ఉంటుంది కొంతమందికి. ఇది కేవలం డిప్రెషన్తో చేసిందని కూడా నేను అనుకోను. ఈ డిప్రెషన్లో నుంచి తను సైకోసిస్లో కూడా వెళ్ళిపోయింది అనిపిస్తుంది. అందుకే కొంతమంది సొంత కుటుంబానికి ఈ సైకోసిస్ ఉన్నప్పుడు సొంత కుటుంబానికి నష్టం చేసుకుంటారు. కొంతమంది యాంటీ సోషల్ పర్సనాలిటీస్ ఏం చేస్తారంటే బయట వ్యక్తులను చంపుతూ ఉంటారు. అందుకని ఏది ఏమైనా ఇవాళ ఇక్కడ కావాల్సింది ఏంటి, మరి ఇలాంటి సమస్య ఏ ఒక్కరికైనా ఉంటే గనక చేయవలసింది ఏంటి అని కానీ మనం ఆలోచించుకుంటే, ఎవరికైనా సరే జీవితంలో ఒంటరితనం కానీ, నిరాశ కానీ, ఆత్మవిశ్వాసం కోల్పోతున్నట్లు కానీ, తన చుట్టూ ఉన్న వ్యక్తులు తనని నమ్మట్లేదని కానీ, వాళ్ళ వల్ల నాకు నష్టం జరుగుతుందని కానీ అలా అనిపించినప్పుడు ఖచ్చితంగా సైకాలజిస్ట్ని కలవాలి. ఇప్పుడు పల్లెటూరులో వాళ్ళకి ఏంటి సైకాలజిస్టులు అవసరం పడతారు అంటారు. పల్లెటూరులో వాళ్ళు రాబోయే పరిణామాలను ఊహించకుండా వాళ్ళకో 2, 3, 10 మందో ఉంటారు. వాళ్ళతో డిస్కస్ చేసేస్తారు. వాళ్ళకి అసలు జీవితం ఈ పూటకి సంపాదించుకోవడం ఎట్లా అనే దాని మీదనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా. ఇలాంటి సంఘటనలు కూడా బాగా చదువుకున్న వాళ్ళు మెట్రోపాలిటన్ సిటీస్ లోనే చూస్తాం. విలేజెస్ లో చూడం, పల్లెటూరులో చూడం. ఎందుకు చూడము అంటే వాళ్ళకి జీవన పోరాటం చాలా స్ట్రగుల్ ఉంటుంది. వాళ్ళకి ఈ ఒంటరితనము అంత టైం దొరకదు. వాళ్ళకి లేసామా, పని చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, అవును అయిపోయింది అక్కడితో వాళ్ళకి. ఇదంతా ఏంటంటే, నేనేమి మరీ వీళ్ళ బాధలను తక్కువ చేసి చూడను, కానీ వీళ్ళకి ఏంటంటే అనుకున్న జీవితం చేతుల్లో ఉంటుంది ఎంతో కొంత. వీళ్ళకి ఆ ఉన్న జీవితంలో వీళ్ళకి సంతోషం కనిపించదు. కనిపించినప్పుడు ఏం చెయ్యాలి? ఖచ్చితంగా ఒక సైకాలజిస్ట్ని కలవాలి. సైకాలజిస్ట్ని కలిసి, ఒకవేళ మీ పరిస్థితి మరీ బాగలేదు, మీకు మందులు కూడా అవసరం అంటే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న ఒత్తిడి, సమాజం మీకేమిస్తుంది, ఏమి ఇవ్వదని చెప్పాను చూసారా? మంచి ఇవ్వదు కానీ, సమాజం తోడ్పాటునివ్వదు కానీ చెడిస్తుంది. ఇవాళ సోషల్ మీడియా నుంచి ఎంత తలనొప్పులు, మనుషులు ఒంటర్లు అయిపోతున్నారు. ఎవరి ప్రపంచం వాళ్ళదే. ఇదంతా కూడా సమాజం నుంచి, ఈ సోషల్ మీడియా నుంచి వస్తున్న చెడే కదా. కానీ ఇక్కడ ఇంకొకటి చెప్పండి, పిల్లలు ఎదుగుతున్న పిల్లలు 17-18 ఏళ్ళు ఉన్నాయి. ఈ అబ్బాయికి ఫ్రెండ్స్ ఉంటారు సాధారణంగా, ఆ అమ్మాయికి ఫ్రెండ్స్ ఉండొచ్చు కాక, హాయిగా మాట్లాడుకుంటారు, ఫ్రెండ్షిప్ ఉంటుంది, షేర్ చేసుకుంటూ ఉంటారు, మీ ఇల్లు మా ఇల్లు అని. అలా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరా ఈ పిల్లలకి? అంటే ఇప్పుడు ఇంకొక దురదృష్టకరమైన ఘటన ఏంటంటే అండి, మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, ఖచ్చితంగా తండ్రి మీద
పిల్లలు తనకు బాగా మాలిమయ్యారనుకోండి, తల్లి పిల్లలకి తండ్రి మీద ఒక నెగటివ్ని పెడతారు. అలాగే తండ్రులు కూడా పిల్లలు తన మాట వింటున్నారు అన్నప్పుడు తల్లి మీద తల్లి తాలూకు కుటుంబ సభ్యుల మీద, అంటే పుట్టింటి వాళ్ళ మీద వీళ్ళ మీద పెడుతూ ఉంటారు. ఇలా అయినప్పుడు ఏమైపోద్దంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ దీంట్లోనే ఉండిపోతారు, బావిలో కప్పల్లాగా. వాళ్ళకి సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా, కోపం వచ్చినా తల్లితోనే మాట్లాడుకుంటారు. వీళ్ళు సోషల్ రిలేషన్స్లోకి అంత ఈజీగా వెళ్ళరు. ఆ అమ్మాయి ఆ పాప మొహం చూస్తే బాగా అనిపించింది. ఈ పిల్లాడు కొంచెం పర్వాలేదు, అదే ఎదుగుతున్న పిల్లలు కదండి, ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తారు, రేపు ఎగ్జామ్ అని ఒకటి ఇది ఉంటుంది, ఇవన్నీ ఏదో డిస్కస్ వాళ్ళు ఈ మానసిక పరమైన ఒక ఒంటరితనము, అలాగే వాళ్ళని వాళ్ళు మేమేదో జీవితంలో కోల్పోయాము, నష్టపోయాము అనే ఒక ఉద్దేశం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సెల్ఫ్ బ్లేమింగ్లోకి వెళ్ళడం కంటే కూడా సెల్ఫ్ విక్టిమైజేషన్ ఫీల్ అవుతారు. ఈ సెల్ఫ్ విక్టిమైజేషన్ ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది అకారణంగా భర్తలకు విడాకులు ఇస్తుంటారు. అంటే వాళ్ళేదో రాక్షసులు, నన్నేదో అణిచేస్తున్నారు, నన్నేదో కష్టపెడుతున్నారు అంటే వాళ్ళకి వాళ్ళు సమస్య ఉంటుంది, అసలు ఉండదని నేను అనను. కొంచెం ఉంటే దాన్ని 70mm స్క్రీన్లో చూసుకోవటం, గోరంతల కొండంతలు అంటారు చూడండి. సమస్య ఎంత ఉంటే వీళ్ళు ఊహించుకునేది ఎంత ఉంటుంది. ఆ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది వీళ్ళకి, అమ్మో ఏం జరిగినా వీళ్ళకి వ్యతిరేకంగా జరుగుతుందని అనుకుంటా ఉంటారు, నష్టమే జరుగుతుంది మనకి అనుకుంటారు. ఈ సెల్ఫ్ విక్టిమైజేషన్లో నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్గా చూశాను 4-5 కేసులు. అవి కలవాల్సిన కేసులు, నిజానికి అంత విడిపోయేంత కారణాలు లేవు. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఏమో అండి వీళ్ళు ఇప్పుడు మీ దగ్గర ఇలా మాట్లాడుతున్నారు కానీ రేపు ఇలా ఉంటారని నమ్మకం లేదు, నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. అరే ఒకసారి ఒక ప్రయత్నం చెయ్యి చూడు. అది పైగా వాళ్ళు చూసారా, అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు, ఎన్నెన్ని ఉదాహరణలు చెప్తారో మనకి. నేను అప్పుడు గమనించలేకపోయానండి. అప్పుడే ఉంది వీళ్ళకి ఉద్దేశం, ఇప్పటికి బయటపడ్డారు వీళ్ళు. ఇలా చెలవలు పలవలు చేసి చెప్తూ ఉంటారు. ఇక వీళ్ళు ఏం చేస్తారు, అవకాశం ఉంటే అవకాశం ఉన్న ప్రతి వాళ్ళకి ఇది వాళ్ళతో రెండో వాళ్ళని ఒప్పించాలని చూస్తారు, ఈ మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఆ తల్లి కూడా పిల్లల్ని అలానే ఒప్పించి ఉంటుంది. ఇప్పుడు నేనైతే బతకను, మీరు బతుకున్నా కానీ మిమ్మల్ని చూసుకునే వాళ్ళు లేరు అనేది కరాఖండిగా పిల్లలకి ఇంజెక్ట్ చేసింది ఆవిడ. థ్యాంక్ యూ.